హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము టమాటో చట్నీ మమ్మీ స్టైల్లో చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే టమాటోస్ని, మిర్చీస్ని వాష్ చేసుకోవాలి. అక్కడ ఉన్నవన్నీ నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్నిట్లో కెమికల్స్ వస్తున్నాయి కదా. అన్నిటిని వాష్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా వాటిని కూడా వాష్ చేసుకోండి. టమాటోస్ని కట్ చేసుకోండి. అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ టమాటోస్ని మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. మేమైతే మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే చట్నీ కదా అయిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయల తొడిమేలు తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి, ఎందుకు షార్ట్స్ చూసి లాంగ్ వీడియోస్ చూడట్లేరు. నెక్స్ట్ అవి వేసుకున్నాక దానిలో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గినాక పుదీనా, కొత్తిమీర రెండు యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా చాలా మంచిగా వాష్ చేసుకోండి. కొత్తిమీరలో చాలా మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే అవి నీట్గా ఉంటాయి. తర్వాత వాటిని కూడా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు క్లోజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో చింతపండు యాడ్ చేసుకోవాలి. అందులో జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇంకా అందులో ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. ఎల్లిపాయల వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీరు ఇంకెక్కువ ఎల్లిపాయలు యాడ్ చేసుకోండి. మా దగ్గర అయితే ఎన్ని ఉన్నాయి ఎన్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత సేమ్ అంతే గ్రైండ్ చేసుకోవాలి. మనలో కల్లుపు అయితే వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుందని. చూడండి, చట్నీ అయితే ఇలా ఉంటుంది. ఈ చట్నీకి అయితే మేము పోపు వేసుకుంటున్నాము. యాస్టీస్ పోపు ఎట్లా వేసుకుంటారో అట్లనే వేసుకోవడమే. మీరు కల్లుప్పు వాడచ్చు, లేదంటే నార్మల్ ఉప్పు వాడచ్చు. మేము కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడం కోసం కల్లుప్పు అయితే వాడాము. పోపు ఎట్లా వేసుకోవాలో తెలుసు కదా అందరికీ, అట్లనే పోపు వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు వద్దన్నా కానీ చాలా బాగా తింటారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మా లాంగ్ వీడియోస్ కూడా చూడండి, అన్ని షార్ట్స్ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. నిజంగా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అయితే. మీరు అసలు మర్చిపోరు, ఒక్కసారి ట్రై చేయండి. బాగా చేయండి, నిజంగా మస్తు ఉంటుంది. దీన్ని తాలింపులు యాడ్ చేసుకొని తినడమే, వేడి అన్నంలో పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీరు చేసి కాంప్లిమెంట్స్ పొందకపోతే నన్ను అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అదే కొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా